సో ఇప్పుడు ఈ దీపాలను కూడా కొంతమంది ఏంటంటే నువ్వుల నూనెతో కొంతమంది పెడుతుంటారు, అవునండి. ఆవు నెయ్యితోటి కొంతమంది పెడుతుంటారు, అవునవును. మరి కొంతమంది ఏంటి అని అంటే బయట దొరికే పూజ నూనెని తీసుకొచ్చి పెడుతుంటారు. అవునవును. సో ఈ దీపం వెలిగించే సమయంలో మనం ఎలాంటి నూనె వాడితే బెటర్ అంటారు? అయితే మన పెద్దలు చెప్పింది అయితే నువ్వుల నూనె లేదా ఆవు నెయ్య. ఆవు నెయ్య శ్రేష్టమైనది. అయితే ఆవు నెయ్యి అందరికీ అన్ని సమయాల్లో దొరకపోవచ్చు. దొరకపోవచ్చు. కాబట్టి ఆవు నెయ్యకి ఆల్టర్నేటివ్గా మన పెద్దలు చెప్పింది నువ్వుల నూనె మాత్రమే. ఈ నువ్వుల నూనెని మనకి స్థానికంగా వర్షాధార పంట ఇది, మనకి స్థానికంగా పండే పంట కూడా. సో ఈ నువ్వుల నూనెని స్థానికంగా ఉన్న ఎద్దుగానగా కావచ్చు, లేదా కుటీర పరిశ్రమగా నూనెలు చాలామంది తయారు చేస్తున్నారు. అలాంటి వాళ్ళ దగ్గర సేకరించి అలాంటి నువ్వుల నూనెని మనం ప్రమిదల్లో వేసుకొని చక్కగా దూదితో చేసిన ఒత్తులు పెట్టుకొని చేసుకోవడం అనేది మంచి పని అండి. దానివల్ల అందరికీ ఆ ఎకనామీ అనేది స్థానికంగా పండించిన రైతు, స్థానిక కుటీర పరిశ్రమ అందరికీ అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఈ విధంగా. అలాగే నువ్వుల నూనె మండినప్పుడు వచ్చే వాయువులు కూడా ప్రమాదకరమైనవి కాదు, ఇంకా అక్కడ ఉన్న ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేసేవిగా ఉంటాయి. కాబట్టి నువ్వుల నూనె వాడుకోవడం శ్రేయస్కరం. ఆవు నెయ్యి అందరికీ అన్ని సమయాల్లో దొరకదు కాబట్టి కనీసం కార్తీక సోమవారం రోజున ఆవు నెయ్యి దీపం, అలా కూడా కుదరని పక్షంలో కార్తీక పౌర్ణమి రోజు ఆ రాత్రి అంతా వెలిగేటట్టుగా మనం చక్కగా పెట్టుకోవచ్చు. ఎవరింట్లో వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదా తులసి మొక్క ఉంటుంది అందరిలో, అక్కడ పెట్టుకోవచ్చు.